నమస్తే తల్లి, నమస్కారం. మా పరిస్థితి అయితే ఎట్లా ఉందంటే అట్లా ఉంది మా పరిస్థితి. అన్న రాన్న నాటేద్దాం ఇక్కడ అన్న ఒకసారి సెకండ్ అందరికి సెకండ్ ఇవ్వండి. మాకు ఎంత బాధ పాట పాడండి. వ్యవసాయం చేసినమ్మా కాబట్టి రైతు కష్టం తెలుసా అన్న నీకు? అందుకే చెప్తున్నా. అది మరి రైతు కష్టం చూడాలా, పేదోడి కష్టం కూడా చూడాలి. నువ్వు నాటు వేసుకుంటే తెలుస్తుంది నువ్వు నాటేస్తున్నావు. పట్నం పోయి పని తగ్గింది కానీ నాకు కూడా పని తెలుసమ్మా. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలేదా? ఇందిరా ఇల్లు ఇచ్చే కాంగ్రెస్ ఉన్నప్పుడు. అవును, ఏమి లేవు మాకు అసలు. ఈసారి తప్పకుండా మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ఉంటేనే పేదలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఏదోకమ్మా నువ్వు ఆ వివరాలు ఇవ్వమ్మా, నేను కలెక్టర్తో మాట్లాడతా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు 5 లక్షలు ఇస్తాం ఇందిరా ఇల్లు కట్టుకోనికే. సిలిండర్ 500లకు ఇస్తాం. అట్లనే 2 లక్షలు రైతులకు రుణమాఫీ, బ్యాంకులు ఏదైతే బాకీ ఉన్నదో బకాయి 2 లక్షలు ఇస్తాం. ఇప్పుడు 2 లక్షలే ఉన్నది, దాన్ని 5 లక్షలు చేస్తాం. సమయానికి ఎవ్వరు ఎక్కడ పోయినా ఏ దవాఖాన కార్డు పట్టుకొని పోయినా పేదలకు వైద్యం అందించేటట్టు చేస్తాం. వచ్చినా